ఒక దారుణమైనటువంటి సంఘటన ఆదిలాబాద్ పాత జిల్లాలో జరిగినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా విచారం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఆదివాసీ మహిళ తన పరిస్థితి సావు అంచుకు దగ్గరగా ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. తన ముఖం కూడా చూసుకోలేని పరిస్థితి. మనం చూస్తానికి పోయినా ఒక మానవతావాదులు ఎవరున్నా కానీ అసలు బాధాతత్వ హృదయం చెప్పుకోవడానికి కూడా వీల్లేని పరిస్థితిలో నీలాబాయి ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ క్రమంలో ఈ మధ్యకాలంలో గిరిజనుల మీద, ఎస్సీలు, బీసీలు, మైనార్టీల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలు అంత ఇంత కాదు. దాదాపుగా 1800 అత్యాచారాలు జరిగితే దాంట్లో 1600 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సంబంధించిన పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళే మహిళలు ఉండడం చాలా విచారకరం. ఈ సంఘటన జరగడానికి కారకులైనటువంటి వాళ్ళను సరైన సమయంలో స్పందించకపోవడం ప్రభుత్వం చేసిన వైఫల్యంగా మేము భావిస్తూ ఉన్నాం. ఇవాళ జైనూరు, ఉట్నూరు, ఇంద్రవెల్లి, ఖానాపూర్ ఈ ప్రాంతాల్లో అతలాకుతలమైనటువంటి పరిస్థితి మరో మణిపూర్ సంఘటన కనబడతా ఉన్నది. కొందరు రాజకీయం చేసుకుంటూ దీన్ని పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్ప ఒక ఆదివాసీ మహిళ మీద జరుగుతున్నటువంటి దాడిని, ఆదివాసీల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలను స్పష్టంగా వారికి జరిగిన అన్యాయాల మీద మాట్లాడడానికి ఎవరు ముందుకు రావట్లేదు. ఇంకా కొందరు ముందడుగేసి ఇది ఒక మతాల మధ్యన జరుగుతున్నటువంటి గొడవగా క్రియేట్ చేస్తూ ఉన్నారు. చాలా బాధాకరం. ముఖ్యమంత్రి గారు ఈ ఇష్యూను డైవర్ట్ చేయడానికి మతాల మధ్యన ఘర్షణగా ఉన్నటువంటి వాతావరణాన్ని, ఒక సిచ్యుయేషన్ను ప్రభుత్వం చూస్తున్నట్టుగా అనిపిస్తూ ఉన్నది. ఇది మంచి పద్ధతి కాదు. తక్షణమే ఐటీడీఏ పిఓ గారు ఇక్కడ వచ్చి ఆ మహిళా బాగోగులు చూడాల్సిన బాధ్యత ఐటీడీఏ పిఓ మీద ఉన్నది. ఈ రాష్ట్ర గవర్నర్ గారు స్పందించాల్సినటువంటి అవసరం ఉన్నది. 5th షెడ్యూల్లో ఉన్నటువంటి గిరిజనులకు రక్షణ ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర గవర్నర్, రాష్ట్రపతికి ప్రధానంగా ఉన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేయక తప్పదు. గవర్నర్ గారు రావాలి, వాస్తవాలను బయటకు తీయాలి. ఏదైతే ఆదివాసీ మహిళ మీద జరిగినటువంటి ఈ అత్యాచార సంఘటన మీద సంపూర్ణ విచారణ చేపట్టి దోషులను కఠినంగా శిక్షించాలి. భవిష్యత్తు ఆదివాసీల మీద ఏ రకమైనటువంటి సంఘటన జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. ఇది డైవర్ట్ పాలిటిషియన్ కనబడతా ఉన్నది. ఇది ఆదివాసీల మీద జరుగుతున్నటువంటి కుట్రగా, ఆదివాసీల మీద జరుగుతున్న అన్యాయాన్ని ఖండించే పద్ధతిలో రాజకీయ పార్టీలు ఉండాలని ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఆదివాసీ మహిళలకు ఏదైనా జరగడానికి జరిగితే ఈ రాష్ట్రం, దేశం ఉండబడినటువంటి మా గిరిజన జాతి మొత్తాన్ని రోడ్డు మీదకి తెచ్చే పనిని మేము తీసుకుంటామని సందర్భంగా హెచ్చరిస్తూ ఐటీడీఏ పిఓ, గవర్నర్ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అందరూ స్పందించాలి. సీతక్క గారు వచ్చి ₹1,00,000 క్యాష్ ఏదో చెక్కిచ్చిపోయినట్టుగా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇది దారుణం. మీ 1,00,000 కోసం కాదు, మన రక్షణ కోసం మీరు ఇంత పెద్ద పొజిషన్ ఉన్నారు. మీరు ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి పరామర్శించే పని చేయండి. ఎవరెవరో ఏదో జరిగితే ముఖ్యమంత్రి గారు ఎక్కడెక్కడో పోయి పరామర్శిస్తారు. ఒక గిరిజన బిడ్డకు జరిగితే మీ ముఖ్యమంత్రి గారు రావడానికి ఏం బాధ ఉందో ఈ సందర్భంగా మీరు చెప్పాల్సిన అవసరం ఉన్నది. మేము డిమాండ్ చేస్తున్నాం, ముఖ్యమంత్రి గారు మీరు గిరిజనుల ఓట్లతో ముఖ్యమంత్రి అయినారు. మీరు గిరిజనుల ఓట్ల మీద ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని వెళ్తున్నారు. మీరు ఎందుకు రారు? ఒక గిరిజన మహిళ మీద జరుగుతున్నటువంటి ఇంత దారుణమైనటువంటి ఘటన జరిగితే ఎందుకు రారు? మొన్న ఒక చిన్న మైనర్ బాలిక శంషాబాద్లో గిరిజన మహిళ అమ్మాయి మీద జరుగుతున్న దాడికి కూడా, ఒక అత్యాచార ఘటనకు కూడా మీరు స్పందించలేదు. సరైనటువంటి పద్ధతిలో మీరు అప్రోచ్ కాలేకపోయినారు. మీ అధికారులు ఏం చేస్తా ఉన్నారు, మీరేం చేస్తా ఉన్నారు మాకు అర్థం కావట్లేదు. మమ్మల్ని రక్షించే బాధ్యత ఈ ప్రభుత్వాల మీద ఉంది. కాపాడాల్సిన బాధ్యత గవర్నర్ గారి మీద, ఐటీడీఏ పిఓల మీద ఉందని సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ యావత్ సమాజం మొత్తం దీన్ని ముక్తఖండంతో ఖండించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ధన్యవాదాలు.